ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రార్థనతో అందించడం జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి 36 సంవత్సరాల పైపడిగా దేవుని సేవలో విరివిగా వాడపడుతున్నాను. కాబట్టి మరి ప్రతిరోజు వాక్య ధ్యానం ఉంటుంది, ప్రతిరోజు మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను. కాబట్టి వాక్యంలో నాకు కాస్తో కోస్తో అలవాటు, మంచి వాక్యానుభవం ఉన్నప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు అందించిన వర్తమానం మాత్రమే ఇవ్వాలనే ఉద్దేశంతో మీ కొరకు ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మీరు దేని గురించి చింతించవద్దు. నిన్న రాత్రి వరకు ఏదైతే ఆలోచించకుండా దిగులు పడతా బాధపడతా రేపు ఏం చేద్దామని మీరు బాగా విచారం కలిగి ఉన్నారో ఆ కార్యంలో దేవుడు పూర్తి బూచి తీసుకొని మీ జీవితంలో అద్భుతం జరిగిస్తానంటున్నాడు, మీకు మేలు జరిగిస్తానంటున్నాడు. 2 అద్భుత కార్యం మీ కుటుంబంలో జరగబోతున్నాయి. మీరే ఆశ్చర్యపడబోతున్నారు. దేవుడు ఇంత త్వరగా నా విషయంలో అద్భుతం చేస్తాడని నేను అనుకోలేదని మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. మీ కుటుంబంలో ఒక గొప్ప శుభవార్తను మీరు వినబోతున్నారు. దేవుడు ఈ యొక్క ప్రవచన వాక్కు నెరవేర్చనగాక. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఆదికాండం 28:15. నిన్న కూడా మనం దానియేలు గురించి మాట్లాడకుండా వచ్చాం. దానియేలు గ్రంథం 6:28లో దానియేలు వర్ధిల్లాడని రాయబడి ఉంది. ప్రభుత్వాలు మారింది, పరిస్థితులు మారింది, తర్వాత తన ఉన్న ఆ యొక్క కార్యాలని మారింది. కానీ దేవుడు అప్పుడు తర్వాత కూడా ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడిని ఆశీర్వదించడానికి ఏనాడు నీవు ఏ రకాల పరిస్థితులు వెళుతున్నావో, ఏ రకాల పోరాటం నుండి వెళుతున్నావో, లేకపోతే ఎటువంటి ప్రతికూలమైన వాతావరణం ఉందా, ప్రతికూలమైన పరిస్థితి ఉందా, అనుకూలమైన పరిస్థితి ఉందా, ఇవి ఏది చూడకుండా సింపుల్గా దేవుడు మనను ఆశీర్వదించేస్తాడు, మీకు మేలు చేస్తాడు, మీకు విడుదల ఇస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మరి దానియేలును అంతగా ఆశీర్వదించడానికి, అన్ని కాలాల్లో ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, నిన్న చెప్పాను, తన హృదయంలో తన మనస్సులో మరి అపవిత్రపరచకూడదని నిశ్చయించాడు. ఆ నిశ్చయితం బట్టి పరిశుద్ధంగా నడుచుకున్నాడు. అందుకొరకే దానియేలును దేవుడు దీవించాడని నిన్న నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకొక విషయం కూడా మీతో చెప్పి ఆశపడుతున్నాను. అదేంటంటే, దానియేలు యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి మనం మాట్లాడుకోవాలండి. దేవుని బిడ్డలారా, దానియేలు కేవలం పరిశుద్ధంగా ఉంటూ ఇలాగ ఆశీర్వదించబడలేదు, అభివృద్ధి అవ్వలేదు. దానియేలు కనపడుతున్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఆశీర్వదించబడటానికి ముందు ప్రార్థన చేసేవాడు, ఆశీర్వదించబడిన తర్వాత కూడా ప్రార్థన చేశాడు. ఏనాడు ప్రార్థన జీవితాన్ని మానలేదు దానియేలు. దేవునామానికి స్తోత్రం. దానియేలు గ్రంథం 6:10లో మీరు చూస్తే రోజుకు 3 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడట. అటువంటి ప్రార్థన జీవితం కలిగిన దానియేలును దేవుడు ఎలా ఆశీర్వదించకుండా ఉంటాడు. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదివితే, దేవుని బిడ్డలారా, తన పట్టణం కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20-21లో మనం చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన, తర్వాత కన్నీటి ప్రార్థన, భారముతో రోధించి చేసే ప్రార్థన, ఇవన్నీ దానియేలులో కనపడుతుంది. నేను అనేక మార్లు ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమాన్ని చూసేవారికి చెప్తా ఉన్నాను. అదేంటంటే, మీరు దేవునితో సహవాసం చేయకుండా, దేవునితో ఫెలోషిప్ లేకుండా, మంచి వ్యక్తిగత ప్రార్థన లేకుండా మీరు ఆశీర్వదించబడలేరు. మీరు ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, మీరు దశంభాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, ప్రేమ కలిగి ఉన్నా కూడా, చివరికి మీరు ప్రేమ కలిగి ఉన్నా కూడా దేవునితో సహవాసం చేయకుండా మాత్రం మీరు ఆశీర్వదించబడలేరు. ఇది మీరు మనసులో పెట్టుకోండి.
కనీసం రోజుకు 1 గంట కూడా ప్రార్థన చేయకపోతే మీరేం క్రైస్తవులు అండి చెప్పండి? కుటుంబ ప్రార్థన లేవు, వ్యక్తిగత ప్రార్థన లేవు, ఉపవాస ప్రార్థన లేవు. ఇంకా చెప్పాలంటే కథ దినాల్లో కన్నీళ్లతో ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు కన్నీటి ప్రార్థన ఆపేశారు. మోకాలను కలిగిన వాళ్ళు ఇప్పుడు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయలేకపోతున్న నిర్ణయానికి వచ్చారు. కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కుటుంబ ప్రార్థన మొత్తం పోయింది, కుటుంబ ప్రార్థన లేకుండా పోయింది. కొంతమంది ఏమో వారానికి ఒక్కరోజు, ఏ శుక్రవారమో, ఏ శనివారమో, ఏ మంగళవారమో ఏదో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు ఆ ఉపవాస ప్రార్థన లేదు. ఇలాగా ఎవరి మటుకు వాళ్ళు దిగజారిపోతా మీరు దేవుడిని ఆశ్రయించట్లేదు, దేవుడి నుండి మేలు పొందుకోలేదని మీరు బాధపడతా ఉన్నారు తప్ప మీరు దిగజారిపోతున్నారు. ప్రార్థన విషయంలో దిగజారిపోతున్నారు. ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడనే విషయాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, దానియేలు ప్రజలు దీవించడం కోసం తన పాపం చేసినట్టుగా ఒప్పుకుంటున్నాడు. ప్రజల పాపాన్ని తనం చేసిన పాపముగా ఒప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చూడండి. దేవుని బిడ్డలారా, నేను సేవకులైన మేము ప్రవక్తలకు లోబడలేకపోయామని తన కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఇది 2 విషయాలు మనకు తెలియపరుస్తుంది. ఒకటి ఆత్మభారాన్ని చూపిస్తుంది, ఇంకొకటి ఏంటంటే విధేయత తగ్గింపుని చూపిస్తుంది. దానిలో ఉన్న తగ్గింపును మనకు చూపిస్తుంది. కనుక ఈ విధేయత తగ్గింపు ఉంటేనే అన్నీ వచ్చేస్తాయండి. ఈరోజు చాలామంది దేవుడికి లోబడట్లేదు, తగ్గింపు లేదు. కొంచెం దేవుడు ఆశీర్వదించేసరికి వాళ్ళు ఎక్కడో చెట్టెక్కి కూర్చుంటున్నారు. గర్వం, అనేక మందిల గర్వం, అహంభావం, నేనే గొప్ప అనే భావన కలిగి ఉన్నారు. కాబట్టి ఎదుట వ్యక్తిని అసలు లెక్క చేయట్లేదు. ఈరోజు నేను ఎలాగ ఏ మగం పెట్టి దేవుడిని దీవించాలి. కనుక ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, శుద్ధీకరించుకోండి, ప్రార్థన మొదలుపెట్టండి, ఉపవాస ప్రార్థన మొదలుపెట్టండి, మరలా ఆత్మభారముతో జీవించండి. అప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని వర్ధల చేస్తాడు. లేకపోతే ఒకవేళ మీకు జయ జీవితం కావాలంటే జయ జీవితం ఇస్తాడు. దేవుడు ఈ మాటను దీవించనుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, దానియేలు లాంటి ఆశీర్వాదం మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. విశేషమైన కృప దయచేయండి ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ధోరణి సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. ప్రభు ఒక మహిమ ఇప్పుడే తాకడగాక, దేవుని యొక్క సన్నిధి ఇప్పుడే తాకడగాక. ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మళ్ళీ దీవించినగాక, దేవుడు మళ్ళీ వర్ధల చేయనగాక. యెషయా గ్రంథం 59:21 మీ వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క మహా గొప్ప ప్రేరేపణతో జూలై 8, 9, 10, 11 8వ తారీఖు ఉదయం ప్రారంభించబడి 11వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలతో ముగించబడతాయి. ఈ యొక్క అభిషేక ఇంపార్టేషన్ ఫెస్టివల్లో మీరందరూ పాలు పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. ప్రభు వెరీ క్లియర్గా, స్పెసిఫిక్గా కొన్ని రోజుల క్రితం దేవుడు మాట్లాడాడు. నీ పుట్టినరోజు సందర్భంగా నీ ద్వారా కొంతమంది నేను అభిషేకించాలని, వరాలతో నింపాలని, ఆ ఆత్మపురులుగా చేయాలని, మహిమతో నింపాలని నేను ఆశపడుతున్నానని దేవుడు మాట్లాడాడు. అందుకొరకే దేవుని బిడ్డలారా, ఇంపార్టేషన్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూడికలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ నిశ్చయముగా దేవుని ఆత్మతో, వరాలతో, అభిషేకంతో నింపబడబోతున్నారు. ఈ యొక్క ఇంపార్టెంట్ ఫెస్టివల్లో మీరు ఒక్కరేమో ఇప్పుడు గనక మీలో దేవుడు ప్రేరేపిస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ చేసే వారికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ యొక్క మీకు భోజన వసతులు ఉన్నాయి. ఆ ఉండటానికి
మా స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతులు కూడా ఉన్నాయి. ఎవరైనా పాలు పొందవచ్చు. ముఖ్యంగా సేవకులైన వారు పాలు పొందితే మాత్రం మీ సేవలో ట్రమండస్ చేంజ్ మీరు చూడగలుగుతారు. దేవుడు మిమ్మల్ని ప్రేమతో అవగానిస్తున్నారు. రండి, ఈ యొక్క ఇంపార్టేషన్ ఫెస్టివల్లో పాలు పొందండి. ప్రభువుల దీవెన గాక. ఆమేన్.